Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu Current Affairs on 1st May 2020. So the schedule of the class is inspirational quote at first and next quiz questions from yesterday news and the current affairs from the different sources and at last బట్ నాట్ లీస్ట్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనాలిసిస్. సో ఈరోజు మనకు క్లాస్లో అండ్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ కోట్, సెకండ్ మనకు 9 క్విజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ కేటగిరీలో నియర్లీ 14 ఉన్నాయి అండ్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ 4 ఉన్నాయి. సో లెట్ us మూవ్ టు ద ఫస్ట్ ఇన్స్పిరేషనల్ కోట్ ఆఫ్ ది డే. దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఒక కష్టానికే తల వంచేస్తే ఎలా. సచ్ ఎ గ్రేట్ లైన్, సచ్ ఎ మోటివేషనల్ లైన్. శ్రీశ్రీ గారికి ఇదే మా పాదాభివందనాలు. మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆయన పుట్టింది ఏప్రిల్ 30, 1910. ఇలాంటి వ్యక్తికి సంబంధించిన కవితలు చదవాలన్నా కూడా మనకు అదృష్టం ఉండాలి. అండ్ ఈ కవితలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలని మనసారా కోరుకుంటూ మరియు శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు సెషన్ని నేను ప్రారంభిస్తున్నాను. లెట్ us మూవ్ టు ద సెకండ్ సెగ్మెంట్, క్విజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎస్టర్డే న్యూస్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు గ్రిడ్ 2020 హౌ మెనీ పీపుల్ వర్ డిస్ప్లేస్డ్ ఇన్ 2019? నేను క్వశ్చన్ చెప్పిన వెంటనే మీరు ఆన్సర్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు ఫస్ట్ ఆన్సర్ చెప్పి సెకండ్ ఈ క్వశ్చన్కి సంబంధించిన నేను ఇంపార్టెంట్ మ్యాటర్ నిన్న వీడియోలో ఏం చెప్పానో అది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మ్యాక్సిమం నిన్న వీడియో చూసిన వాళ్ళు, ఈరోజు ఈ క్విజ్ చూస్తున్న వాళ్ళు మ్యాక్సిమం అనుకునే ఆన్సర్ ఏంటి అంటే మనకు 5 మిలియన్ బి అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ రాంగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 33.4 మిలియన్. ఇక్కడ ఏమన్నారు, హౌ మెనీ పీపుల్ వర్ డిస్ప్లేస్డ్ ఇన్ 2019 అన్నారు. సో మనకు ఇండియా అనిస్తే ఆన్సర్ 5 మిలియన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమీ ఇవ్వకపోతే మనము వరల్డ్ అని అజ్యూమ్ చేసుకోవాలి. వరల్డ్లో ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు 2019లో అంటే 33.4 మిలియన్. కానీ ఇండియాలో మాత్రమే మనకు 5 మిలియన్ మంది డిస్ప్లేస్ అయ్యారు యాజ్ పర్ ద గ్రిడ్ రిపోర్ట్ 2020. నిన్న వీడియోలో దీనికి సంబంధించిన ఆర్టికల్ చూద్దాం ఒకసారి. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్టికల్ వచ్చింది. ఇండియా హైయెస్ట్ రేట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ పీపుల్ ఇన్ 2019. సో ఈ రిపోర్ట్ పేరు ఏంటి అంటే గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ displacement. So this is the full form of grid. I again repeat, global report on internal డిస్ప్లేస్మెంట్ 2020. దీని ప్రకారం ఇండియాలో దాదాపు 5 మిలియన్ అంటే మనకు 50 లక్షల మంది స్థానచలనం పొందారు. అండ్ వరల్డ్ వైడ్ మనకు మొత్తం మీద 33.4 మిలియన్ పీపుల్ ఆర్ డిస్ప్లేస్డ్ యాజ్ పర్ దిస్ గ్రిడ్ రిపోర్ట్. లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ సెకండ్ క్వశ్చన్కి పోవడానికంటే ముందు మనము కరెంట్ అఫైర్స్లో మాస్టర్ చేయాలి అంటే మనం ప్రతి ఒక్క ఆప్షన్ని మనకు ఏదైనా న్యూస్లో రీసెంట్గా ఏదైనా వచ్చిందా అనేది మనము అంచనా వేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ 33.4 ఈజ్ ద ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ 5 మిలియన్ ఏంటి అంటే మనకు ఇండియాలో 2019లో యాజ్ పర్ ద గ్రిడ్ రిపోర్ట్ ఇండియాలో స్థానచలనం పొందినవారు. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ 3 చూడండి, 5.7 మిలియన్. సో ఆ ఫిగర్ ఏంటి అంటే రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్టేట్ ఆఫ్ నర్సింగ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏంటంటే దాదాపు 5.7 మిలియన్ నర్సెస్ మనకు షార్టేజ్ అవుతారు 2030 నాటికి అని చెప్పి ఈ ఫిగర్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అలా మనకు ఈ 5.7 మిలియన్ అనే ఫిగర్ మనకు న్యూస్లో కనపడింది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, దెన్ యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. అండ్ లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. IMD has released a list of 169 names of tropical cyclones
of the Indian Ocean region. The initiative was released at the 45th session of panel on tropical cyclone. Where did this session take place? So options చూడండి, UAE, Yemen, Saudi Arabia, Oman and Qatar. The right answer for this question is D, Oman. So Oman ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నేను రీసెంట్గా ట్రాపికల్ సైక్లోన్కి సంబంధించి మనకు 169 నేమ్స్ని, కొత్త నేమ్స్ని మా ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెస్ట్ చేశారు, రిలీజ్ చేశారు ఆ విషయానికి సంబంధించి. అయితే అండ్ ఈ విషయం మీద మనకు ట్రాపికల్ సైక్లోన్కి సంబంధించి 45th సెషన్ ఆఫ్ ప్యానెల్ వాళ్ళకు ఒక ఇనిషియేటివ్ అయింది. అయితే ఇది ఎక్కడ మనకు పూర్తయింది అంటే ది ఆన్సర్ ఆప్షన్ డి, ఒమన్. అండ్ మనం ఫాస్ట్గా రీకాల్ చేసుకొని ట్రై చేద్దాం. ఒమన్ యొక్క రాజధాని మస్కట్, దాని కరెన్సీ రియల్. అండ్ యుఏఈ యొక్క రాజధాని అబుదాబి అండ్ దాని యొక్క కరెన్సీ కెర్హమ్, DIRHAM. నెక్స్ట్ యెమెన్ యొక్క రాజధాని సన్హా, దాని యొక్క కరెన్సీ రియల్. నెక్స్ట్ సౌదీ చూడండి, సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, దీని యొక్క కరెన్సీ రియల్. అండ్ ఖతర్ యొక్క రాజధాని దోహా, DOHA, అండ్ దీని కరెన్సీ రియల్. మనకు UAE కాకుండా ఒమన్, యెమెన్, సౌదీ అండ్ ఖతర్. ఐ రిపీట్, ఒమన్, యెమెన్, సౌదీ, ఖతర్ అంటే BCDE. ఈ నాలుగిటికి మనకు కరెన్సీ రియాల్. అండ్ ఓన్లీ UAEకి మాత్రము దిర్హమ్, DIRHAM ఈజ్ ద కరెన్సీ. సో అండ్ రీసెంట్గా మనకు సౌదీ ఎక్కడెక్కడ మనకు న్యూస్లో వచ్చిందో ఒకసారి రీకాల్ చేసుకొని ట్రై చేద్దాం. అండ్ రీసెంట్గా సౌదీ మనకు G20 సమ్మిట్లో అది హెడ్గా ఉండింది. అండ్ తర్వాత ఇట్ ఈస్ అ మిలిటరీ వెపన్స్ని హయ్యెస్ట్గా ఇంపోర్ట్ చేసుకున్న దేశంగా అది ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అండ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి సౌదీ హెడ్గా ఉండింది. సో ఈ 3 అంశాల మీద సౌదీ అరేబియా న్యూస్లో నిలిచింది. అండ్ ఖతర్ విషయానికి వస్తే 2021లో ఫీఫా వరల్డ్ కప్ హోస్ట్ నేషన్గా మనకు ఖతర్ అన్నది న్యూస్లో కనపడింది. అండ్ లెట్ us move to the అండ్ ఒరిజినల్ న్యూస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఒరిజినల్ న్యూస్ నేను నిన్న ఏం చెప్పానో ఇప్పుడు నేను మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, హిందూ బిజినెస్ లైన్లో ఈ ఆర్టికల్ నిన్న వచ్చింది, నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ IMD రిలీజ్ ద లిస్ట్ ఆఫ్ 169 న్యూ నేమ్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ని మనము IMD అని షార్ట్ ఫామ్గా పిలుస్తాం. సో దీనికి దాదాపు 13 కంట్రీస్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సహాయపడ్డాయి. సో ఈ ఇనిషియేటివ్ 45వ సెషన్ ఆఫ్ ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. సో ఈ విషయం మీద WMO అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఫస్ట్ ఒక అడుగు ముందుకేసింది. అండ్ ఈ 169 న్యూ నేమ్స్లో భాగంగా మొట్టమొదటి పేరు రీసెంట్గా ఇండియాలో వాడారు. ఆ మొట్టమొదటి పేరు ఏంటి అంటే మురాసు. రీసెంట్గా ఇండియాలో వచ్చిన సైక్లోన్కి ఈ మురాసు అనే పదాన్ని వాడారు. ఈ మురాసు అనే పదాన్ని కి సంబంధించిన ఫుల్ మీనింగ్ ఏంటి అంటే అది ఒక ఏన్షియంట్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఏన్షియంట్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్, సో ఆ పదాన్ని ఒక సైక్లోన్ పేరుగా వాడారు. సో అది రీసెంట్గా ఇండియాలో వచ్చిన ఒక సైక్లోన్కి వాళ్ళు పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద హై లెవెల్ టాస్క్ ఫోర్స్ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ NIP. వాట్ డస్ I స్టాండ్స్ ఫర్ ఇన్ NIP? మనకు నేను మీకు చెప్పాను, ఏదైనా సరే ఒకటి ఫుల్ ఫామ్ వస్తే మీరు ప్రతి ఒక్క అక్షరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ I మాత్రమే ఇచ్చాను, బట్ మీరు N గుర్తుపెట్టుకోవాలి, P కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వివరాలు ఇస్తాను. ఎస్, ఇది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో NIP ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. సో వాళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్
2025 నాటికి $5 ట్రిలియన్ ఎకానమీగా వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. సో మనం ఎకానమీకి పరంగా చాలా హైయెస్ట్ లెవెల్కి ఎదగాలనుకుంటున్నప్పుడు మనకు ముఖ్యంగా ఉపయోగపడేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 111 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. సో ఆ 111 లక్షల కోట్ల రూపాయలు మనకు ఈ సెక్షన్ వైజ్ బ్రేకప్ ప్రకారంగా ఎనర్జీ సెక్టర్కు 24%, రోడ్స్ సెక్టర్కు 18%, అర్బన్కు 17% అండ్ రైల్వేస్కు 12% వాళ్ళకి కేటాయించబోతున్నారనమాట. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు పీపీపీ మోడల్లో ఉండబోతోంది. అండ్ ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాకుండా ఈ 2025 నాటికి మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా వాళ్ళు 5 విజన్స్ని వాళ్ళు రూపొందించుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ 5 విజన్స్లో ఫస్ట్ విజన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, సెకండ్ విజన్ 100% డిజిటల్ కవరేజ్ టు ఆల్, అండ్ థర్డ్ విజన్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫోర్త్ విజన్ హౌసింగ్ అండ్ వాటర్ సప్లై, ఫిఫ్త్ విజన్ ద ఫార్మర్స్కి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉంటుందో అది రెట్టింపు కావాలి, అంటే రెండింతలు కావాలి 2022 నాటికి. అది మనకు 5వ విజన్గా వాళ్ళకి కనపడుతుంది. సో ఇప్పుడు మనము క్వశ్చన్కు ఆన్సర్ చేద్దాం. ఎస్, ద హై లెవెల్ టాస్క్ ఫోర్స్ has submitted its report on NIP. What does I stands for in NIP? NIP ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. సో మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ లెట్ us move to the fourth important question. JNCASR has developed a natural product based Alzheimer inhibitor. What is the name of the product? సో ఇది కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్, ఇది న్యూస్ ఆన్ ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన న్యూస్ ఇది. సో JNSCASR సైంటిస్టులు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని ఆల్జీమర్స్ అంటే మతిమరుపు రావడం, సో అలాంటి వ్యాధికి వాళ్ళు కనిపెట్టారనమాట ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ పేరు ఏం పేరు అంటే BERD. అండ్ ఇదేంటంటే బెర్బెరైన్ అనే ఒక ప్రోడక్ట్కి అనే ఒక స్ట్రక్చర్కి ఇది మోడిఫైడ్ స్ట్రక్చర్ అనమాట BERD. సో ఇది ఒక హర్బల్ ప్రోడక్ట్. అండ్ మెయిన్గా ఆల్జీమర్స్ ఏంటంటే అర్లీ స్టేజ్లోనే వస్తాయి, లేట్ స్టేజ్ అంటే 70+ కానీ, అర్లీ అంటే బిలో 9, బిలో 10 ఇయర్స్ అనమాట. అండ్ మిగిలిన ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా రేర్ అనమాట రావడం అల్జీమర్స్ అన్నది. అంటే మనకు ఏదైనా సరే ఒక విషయం మనకు ఒకరికి చెప్తే వాళ్ళు చాలా అర్లీగా చాలా ఫాస్ట్గా ఆ విషయాన్ని మర్చిపోవటం, అదే అల్జీమర్స్ వ్యాధి. అండ్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఆన్సర్ చేయండి. మనకు ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది, నేను ఇందాక చెప్పింది అదే BERD. అండ్ మీరు మిగిలిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇందాక చెప్పాను కదా బెర్బెరైన్. ఈ బెర్బెరైన్ని కొంచెం మాడిఫై చేసినాక వాళ్ళు సాధించిన ప్రోడక్టే BERD. అదే వాళ్ళు ఆల్జీమర్స్కి కొత్త మందుగా వాళ్ళు కనిపెట్టారు. నెక్స్ట్ రూహ్దార్ అనేది మీరు ఎక్కడన్నా విన్నట్టు గుర్తుందా? సో ట్రై టు రిమెంబర్. మనకు ఇదేంటంటే ఒక లో కాస్ట్ వెంటిలేటర్ అనమాట. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై IIT బాంబే అండ్ ప్లస్ NIT శ్రీనగర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, CIM పౌషక్. సో ఇది ఒక హర్బల్ మెడిసిన్ అనమాట. అండ్ లాస్ట్ది చూడండి, చిత్ర మ్యాగ్నా. అండ్ ఇది ఒక RNA ఎక్స్ట్రాక్షన్ ఐ థింక్. అండ్ RNA అంటే మనకు రైబో న్యూక్లిక్ యాసిడ్ ఫర్ ద రీసెర్చ్ ఇన్ COVID-19 సంబంధించి వాళ్ళు దీన్ని యూస్ చేశారు, చిత్ర మ్యాగ్నా. అండ్ CIM పౌషక్ అంటే మనకు ఇట్ ఈస్ ఎ హెర్బల్ మెడిసిన్. అండ్ రూహ్దార్ అంటే మనకు ఇట్ ఈస్ ఎ లో కాస్ట్ వెంటిలేటర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై IIT బాంబే అండ్ NIT శ్రీనగర్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద fourth question. And let us move to the fifth question. Yes, CSIR Durgapur has developed a robot for assisting doctors in maintaining social distancing from COVID-19 infected persons. What is the name of the
రోబోట్. సో దీనికి కూడా నేను యాజ్ యూజువల్ ఫస్ట్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ ఇక్కడికి వస్తాను. ఎస్, పిఐబిలో నిన్న వచ్చింది. పిఐబి ఫుల్ ఫామ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో దీంట్లో హెచ్ కార్డ్ డెవలప్డ్ బై సిఎస్ఐఆర్ వాళ్ళు ఒక రోబోట్ని లాంచ్ చేశారు, డెవలప్ చేశారు. ఆ రోబోట్ పేరు హెచ్ కార్డ్ అంటే ఫుల్ ఫామ్ హాస్పిటల్ కేర్ అసిస్టివ్ రోబోటిక్ డివైస్. సో దాన్ని సిఎస్ఐఆర్ వాళ్ళు ఇంప్రూవ్ చేశారనమాట. అండ్ ఇది ఎందుకు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ఫిజికల్ డిస్టెన్స్ ఫ్రమ్ కోవిడ్-19 ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. కోవిడ్-19కి సంబంధించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి దూరంగా ఉండటానికి సహాయపడే రోబోట్ ఇది. అండ్ దీన్ని సిఎస్ఐఆర్ వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. అండ్ దీని కాస్ట్ 5 lakh per unit, weighs 80 kg. అండ్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. So has developed a robot for assisting doctors in maintaining social distancing from COVID-19 infected persons. What is the name of the robot? So దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హెచ్ కార్డ్. అండ్ మనకు ఏబిసి అండ్ ఏబిసి కూడా చూద్దాం ఒకసారి మనము. సో ఏ నైటింగేల్ 19 అండ్ బి కర్మీబోట్, ఈ రెండు మనకు కేరళలో తయారయ్యాయి. అండ్ మనకు కర్మీబోట్ విషయానికి వస్తే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కర్మీబోట్ అనేది మనకు విశ్వశాంతి ఫౌండేషన్ నుంచి వచ్చిన రోబోట్ అది. విశ్వశాంతి ఫౌండేషన్ ఎవరు స్థాపించారు అంటే, సో గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ జీ. సో ఆయన నేతృత్వంలో స్టార్ట్ అయిన ఫౌండేషన్ విశ్వశాంతి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వాళ్ళు స్థాపించింది, ఇంప్రూవ్ చేసింది కర్మీబోట్ అనమాట. వాళ్ళే దీనికి అమౌంట్కి సంబంధించి ఇచ్చారు. అండ్ ఇక్కడ మైల్ గ్రో డెమో 2 ఆప్షన్ సి వచ్చి మనకు న్యూఢిల్లీలో ప్రజెంట్ దీన్ని యూస్ చేస్తున్నారు. ఈ మూడు దానికి సంబంధించి ఉంటారు. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్ us move to the next important question. 6th question. When is the birth anniversary of Raja Ravi Verma observed? So దీనికి కరెక్ట్ ఆప్షన్ 29th of April. 29th of April is the birth anniversary of Raja Ravi Verma. అండ్ మనము నిన్న చెప్పిన ఆర్టికల్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఆయన పుట్టింది 29th of April 1848లో అండ్ ఆయన మరణించింది October 2nd 1906లో. దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఆర్టికల్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిగార్డింగ్ రాజా రవి వర్మ. అండ్ మనకు మిగిలిన ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బట్ మనం ఏబి డిఈ చూద్దాం. సో 22nd of April మనకు అర్త్ డే అనమాట. 26th of April is the Chernobyl Remembrance Day and 23rd of April World Book Day and 30 of April 30 మనకు ఆయుష్మాన్ భారత్ కేవస్ అనమాట. సో నేను 22nd of April, 26th of April and 22nd of April, 26th of April అండ్ 23rd of April ఈ మూడిటికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. అండ్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఎర్త్ డేకి సంబంధించి నేను ఒక వీడియో కూడా నేను చేశాను. సో ఈ సిఈసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాల్ని ఫాలో అవుతున్న వాళ్లకు రెగ్యులర్గా మీకు నాలెడ్జ్ అన్నది వస్తూ ఉంటుంది. సో ట్రై టు ఫాలో రెగ్యులర్లీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 6th important question. And let us move to the next important question. 7th question on your screen. Who has been appointed as the permanent representative of India to the United Nations అనమాట. సో ఆప్షన్ ఏ సయ్యద్ అక్బరుద్దీన్, ఆప్షన్ బి దీపక్ మిట్టల్, ఆప్షన్ సి పీయూష్ శ్రీవాత్సవ, ఆప్షన్ డి నమ్రత ఎస్ కుమార్, ఆప్షన్ ఈ టిఎస్ తిరుమూర్తి. సో మనకు ఇక్కడ డి క్వశ్చన్కు ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఈ టిఎస్ తిరుమూర్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ ఆప్షన్ ఏ ఏంటి అంటే, సో ఈ టిఎస్ తిరుమూర్తి గారు అపాయింట్ కావడానికంటే ముందు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి పేరు సయ్యద్ అక్బరుద్దీన్. అండ్ ఆప్షన్ బి దీపక్ మిట్టల్, ఆయన మనకు హీ ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఖతర్కు అంబాసిడర్ ఆఫ్ ఖతర్. అండ్ ఖతర్కి సంబంధించి ఇంకొకసారి రికాల్ చేసుకుందాం. ఖతర్కి సంబంధించిన క్యాపిటల్ ఈజ్ దోహా, DOHA. అండ్
కరెన్సీ ఈజ్ రియాల్. అండ్ నెక్స్ట్ పీయూష్ శ్రీవాత్సవ, ఆయన అంబాసిడర్ ఆఫ్ బెహ్రెయిన్, అండ్ బెహ్రెయిన్కి సంబంధించి క్యాపిటల్ మనామా, అండ్ దాని కరెన్సీ ఈజ్ దినార్, DINAR. అండ్ నెక్స్ట్ నమ్రత ఎస్ కుమార్. సో వీరి నమ్రత ఎస్ కుమార్ గారి ప్రజెంట్ ఎక్కడ అంటే అంబాసిడర్ ఆఫ్ స్లోవేనియా, అండ్ స్లోవేనియాకి సంబంధించి మనకు క్యాపిటల్ ఓల్వెయిన్ అండ్ currency euro. It is a part of European Union. And let us move to the next important question. COVID Pharma, an app to trace people buying medicines for fever, cold, has been developed by which state? So e state the question ki sambandhinchi correct answer option number B, అవర్ ప్యారా, అవర్ బిలవ్డ్, మనకిష్టమైన ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ నంబర్ బి. అండ్ మనము మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం ఆలోచిద్దాం. కర్ణాటకకి సంబంధించి రీసెంట్గా మనకు రిలీజ్ చేసిన యాప్ ఏంటి అంటే మనకు ఆప్తమిత్ర ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కోవిడ్ ఫార్మా యాప్ అనమాట. అండ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ గురించి కాకుండా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ హెల్త్ కార్డ్స్ని లాంచ్ చేసిన నెంబర్ 1 స్టేట్ అది. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఏంటి అంటే ఒక ఫాగ్లీ మహోత్సవ్ అనే ఒక ఈవెంట్కి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి నియర్లీ $80 million లోన్ని వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఆ ప్రకారంగా ఆ స్టేట్స్ న్యూస్లోకి కనపడ్డాయి. అండ్ లెట్ us move to the last in question. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు అంటే మనకు 18th of April, 17th of April, 12th of April, 29th of April ఆర్ 5th of April. A correct option is 29th of April. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ ట్రై టు రీకలెక్ట్ 18th, 17th, 12, 5 మనకు ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయేమో ట్రై టు రీకలెక్ట్ యువర్ మెమరీ. అండ్ మనకు 18th of April ఈజ్ రికార్డెడ్ యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ డే, అండ్ 17th of April ఈజ్ రికార్డెడ్ యాజ్ ద వరల్డ్ హిమోఫీలియా డే, అండ్ 12th of April ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, అండ్ April 5th is regarded as the National Maritime Day. So these are the important dates in this question. సో అంటే ఒక క్వశ్చన్ని చూసిన వెంటనే కేవలం ఆన్సర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా మిగిలిన ఆప్షన్స్ మనకు రీసెంట్గా న్యూస్లో ఎక్కడైనా కనపడ్డాయా అనేది కూడా మీరు ఆలోచించగలిగితే, సో ఆ ప్రకారంగా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ కాగలిగితే యూ కెన్ మాస్టర్, యూ కెన్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఇవన్నీ ఓకే, కానీ జీకే మాత్రము ముందు నుంచి ప్రిపేర్ కాకుంటే మాత్రం మీరు అసలు ఒక్క మార్కు కూడా మీరు స్కోర్ చేయలేని పరిస్థితి. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. మనము ఇన్స్పిరేషనల్ ఇమేజ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ క్విజ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో ఇందులో నియర్లీ 14 headlines ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ఇట్ ఈస్ ఆన్ PIB, అండ్ ఓవర్ 3,25,000 people ఆర్ యూజింగ్ ఇది జన్ ఔషధి సుగమ్ మొబైల్ యాప్. సో జన్ ఔషధి సుగమ్ మొబైల్ యాప్ని యూస్ చేస్తున్న వాళ్ళు నియర్లీ 3,25,000 అనమాట. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ఈ యాప్ నడుస్తోంది. అండ్ దీన్ని బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs, Public Sector Unit, is the full form of PSU. I repeat, Public Sector Unit is the full form of PSU of India. అండ్ దీంట్లో 900 పైగా క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, అండ్ 154 సర్జికల్ ఎక్విప్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ ఈ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కు సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ DV సదానంద గౌడ, అండ్ ఆయన బెంగళూరుకి సంబంధించిన లోక్సభ MP. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ headline. Let us move to the second important headline. International ZAS Day is celebrated on 30th April. This is a headline on
యుఎన్ అఫీషియల్ వెబ్సైట్. సో జాజ్ డే అంటే ఏంటంటే, మనకు జాజ్ అంటే ఫుల్ ఫామ్ మనకు ఇది జాజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అమెరికన్ మ్యూజిక్. సో నేను కూడా దానికి చాలా పెద్ద ఫ్యాన్. మనకి ఏదైనా చాలా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, చాలా ఎక్కువగా అంటే పూర్తిగా మైండ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నప్పుడు సో ఈ జాజ్ మ్యూజిక్ని పెట్టుకుంటే సో మైండ్ ఈజ్ సో రిలాక్స్డ్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, యూ విల్ మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంత కూల్గా ఉంటుంది మ్యూజిక్ ఇది. సో ఈరోజు ఏప్రిల్ 30 ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ జాజ్ డే అనమాట. సో దీన్ని ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే అమెరికా వ్యక్తులు ఆఫ్రికాలో పోయి సెటిల్ అయిన వ్యక్తులు అనమాట. అమెరికాకు సంబంధించిన వారు ఎవరైతే ఆఫ్రికాకి వెళ్ళి సెటిల్ అయింటారో వాళ్ళని ఆఫ్రికన్ అమెరికన్స్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ మనకు 2011 నుంచి దీన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ ఇది మొత్తం ఆర్గనైజ్డ్ బై ద యునెస్కో. సో యునెస్కో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్, ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్. అండ్ ప్రజెంట్ హెడ్ ఆఫ్ యునెస్కో ఈజ్ ఆడ్రే అజౌలే. అండ్ ఇది 16th November 1945లో ఇది ఎస్టాబ్లిష్ అయింది యునెస్కో. అండ్ లెట్ us మూవ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ ఆన్ ఆల్ ఇండియా రేడియో. సో ఇన్ న్యూస్ ఏంటంటే, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ G1 అమృత్ యోజన టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఫ్రీలీ డిస్ట్రిబ్యూట్ అన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ కాల్డ్ త్రికుట్ చూర్ణ, మీన్స్ 3 peppers ప్రిపేర్డ్ బై ఆయుష్. సో మనకు ఒక మూడు రకాల మెటీరియల్స్ వాళ్ళు మిక్స్ చేసి ఆయుర్వేదంకి సంబంధించి వాళ్ళు త్రికుట చూర్ణ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట ప్రజలకు. సో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ దీని మెయిన్ గోల్, ఈ జీవన్ అమృత్ యోజన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ఇట్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ప్యాకెట్ ఆఫ్ 50 grams టు 1 crore ఫ్యామిలీస్ ఆఫ్ ద స్టేట్. సో రాష్ట్రంలో దాదాపు కోటి మంది ఫ్యామిలీస్కి కోటి కుటుంబాలకి ఈ ప్యాకెట్స్ని అందజేయాలని చెప్పి వాళ్ళ మెయిన్ గోల్ అనమాట. అండ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, అండ్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట నేను చూశాను ఈ త్రికుట చూర్ణ అనేది మనకు కొంత మాడిఫై చేశానని అనుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ వేరే అనుకుంటా, నాకు తెలియదు. బట్ ఇక్కడ అందుబాటులో ఉన్నది ఏంటి అంటే త్రిఫల చూర్ణం అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. సో అందులో మనకు ఉసిరికాయ పొడి లాంటిది మరికొన్ని 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తారు. సో కొన్ని ఆయుర్వేద ఛానల్స్లో కూడా నేను దీన్ని చూశాను. అండ్ నేను పర్సనల్గా దాదాపు 5-6 years నుంచి నేను దీన్ని యూస్ చేస్తున్నాను. సో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. సో మీరు కూడా ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే లాక్డౌన్ పూర్తయ్యాక బయటికి వెళ్ళి ఆయుర్వేద షాప్స్లో ఈ త్రిఫల చూర్ణ అనే ప్యాకెట్స్ని ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు యూస్ చేయండి. సో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. సో అది నా పర్సనల్ సజెషన్, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి. సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అందుకని త్రిఫల చూర్ణం అని అడగండి, వాళ్ళు ఇస్తారు. సో రోజు రాత్రిపూట జస్ట్ 1 spoon నోట్లోకి వేసుకొని వాటర్ తాగితే సో ఇట్ విల్ బీ cool in your body. So let us move to the fourth important headline on this day. Business Standard lo manaku kanapadutundi headline, ADB to support Maharashtra with $346 million loan for the power sector. So ee power sector ki sambandhinchi $346 million లోన్ని ఏడీబీ మహారాష్ట్రకు కేటాయించింది. అండ్ రీసెంట్గా ఏడీబీ మనకు ఎక్కడ కనపడుతుంది అంటే, సో ట్రై టు రిమెంబర్, మనకు ఏడీబీ రీసెంట్గా మన ఇండియన్కు కేర్స్ అంటే మనకు పిఎం కేర్స్ కాదండి, ఈ కేర్స్ వేరు. సో ఐ అగైన్ రిపీట్, కేర్స్ అంటే మన పిఎం కేర్స్ కాదు, ఈ కేర్స్ వేరు. ఈ కేర్స్కి ఫుల్ ఫామ్ COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ ఎక్స్పెండిచర్ సపోర్ట్. సో ఆ కేర్స్ అనే ఫండ్ నుంచి ఏడీబీ ఇండియాకు $1.5 billion ఇచ్చింది. సో నేను అదే విషయాన్ని ఇక్కడ సెకండ్ పాయింట్లో నేను రాశాను. అండ్ మనకు ఈ న్యూస్ ప్రకారంగా ఫస్ట్ పాయింట్ చూడండి, ఏడీబీ టు ప్రొవైడ్ రిలయబుల్ పవర్ కనెక్షన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఉన్న రూరల్ ఏరియాస్కి పవర్ కనెక్షన్స్ నిమిత్తం ఏడీబీ లోన్ ప్రొవైడ్ చేసింది. ఆ లోన్ వాల్యూ ఎంత అంటే $346 million
డాలర్లు. అండ్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఏడీబీ విషయానికి వస్తే ఏడీబీ ఫుల్ ఫామ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది మనకు మండాలియోంగ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఫిలిప్పైన్స్. అండ్ మసాత్సుగు అసవాకా హీస్ ద హెడ్ ఆఫ్ ఏడీబీ. ఇందులో మొత్తం 68 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. ఇది 19th డిసెంబర్ 1966లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎకనామిక్ development. So it is a news on business standard. Okay, let us move to the next important, fifth important headline. It is also from the business standard. Moody's cuts India's GDP growth to 0.2 from 2.5%. మనకు 2.5% అని చెప్పి ఇంతకుముందు మూడీస్ అభిప్రాయపడింది ఇండియన్ జీడిపి గ్రోత్ని ఎస్టిమేషన్ చేస్తూ. బట్ లాక్డౌన్ మరింత పెంచడంతో ఇండియన్ ఎకానమీ మరింత కుంగిపోయింది. సో ఇండియన్ జీడిపి 0.2% అని చెప్పి మూడీస్ అభిప్రాయపడింది అనమాట. అండ్ 2021కి ఇండియన్ జీడిపి 6.2 అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇది మూడీస్ అభిప్రాయపడింది. అండ్ కంట్రీస్ విత్ ఎకనామిక్ గ్రోత్. సో వరల్డ్ వైడ్గా ఎకనామిక్ గ్రోత్ చాలా హై లెవెల్లో ఉండే కంట్రీస్ 3 ఉంటాయని చెప్పి ఈ మూడీస్ పేర్కొనింది. 1 చైనా, ఇండియా, 3 ఇండోనేషియా. ఈ 3 కంట్రీస్ ఈ లాక్డౌన్ ఈ కోవిడ్-19 క్రైసిస్ అయిపోయినాక చాలా ఫాస్ట్గా ఎకనామికల్గా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఈ మూడీస్ అభిప్రాయపడింది అనమాట. అండ్ మూడీస్ విషయానికి వస్తే సో ఇది న్యూయార్క్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ రేమాండ్ వైట్ హెడ్ ఈస్ ద ప్రెజెంట్ హెడ్ ఆఫ్ మూడీస్. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సిక్స్త్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ఎకనామిక్ టైమ్స్లో కనబడుతుంది మనకిది. RIL అనౌన్సెస్ బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద రైట్స్ ఇష్యూ? రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్గా ఉంటారో ఆ షేర్ హోల్డర్స్గా ఉంటున్న వ్యక్తులకే అగైన్ మరొకసారి కొన్ని షేర్లని, ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని షేర్లని ఎయిదర్ తక్కువ రేటుకి కానీ లేదా ఫ్రీగా కానీ ఆ కంపెనీ ఇస్తుంది. ఐ అగైన్ రిపీట్, ఆల్రెడీ షేర్ హోల్డర్స్గా ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్గా ఉంటున్న కొంతమంది వ్యక్తులకు ఆ కంపెనీ పిలిచి మరి ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ఫ్రీగా కానీ లేదా కాస్త తక్కువ రేటుకి కానీ అందజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పేరు రాము. సో రాము అనే వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక కంపెనీలో కొన్ని షేర్స్ ఉన్నాయి. ఆ కంపెనీ పేరు ఏ కంపెనీ అనుకుందాం. ఆ ఏ కంపెనీలో రాము అనే వ్యక్తికి 100 షేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏ కంపెనీ ఏం చేస్తుంది అంటే రైట్స్ ఇష్యూని స్టార్ట్ చేసింది. రైట్స్ ఇష్యూ ప్రకారంగా ఏంటి అంటే, రాముతో పాటు షేర్స్లు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు ఒక బోర్డ్ మీటింగ్కి పిలుస్తారనమాట. పిలిచి, సో మీరు మా కంపెనీలో ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్, సో మేము ఇప్పుడు మరికొన్ని షేర్స్ని మేము అప్పగిస్తున్నాం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త లో కాస్ట్కి కానీ లేదా ఫ్రీగా కానీ ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. సో ఇలా మనకు ఇప్పుడు ఈ హెడ్లైన్ చూడండి. RIL అనౌన్సెస్ ద బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ. RIL ఫుల్ ఫామ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో రైట్స్ ఇష్యూ కింద ఫుల్ ఫామ్ చూడండి. ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఇన్ విచ్ న్యూ షేర్స్ ఆర్ ఆఫర్డ్ ఓన్లీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అట్ ఎ డిస్కౌంట్ ఆర్ అట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తక్కువ రేటుకి కానీ ఫ్రీగా కానీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి కొన్ని షేర్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ ప్రకారంగా ఎంటైర్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు రికార్డ్ని క్రియేట్ చేశారనమాట. అండ్ ఈ ఇష్యూకి సంబంధించిన మొత్తం అమౌంట్ ఎంత అంటే నియర్లీ 53,000 crore. అండ్ let us move to the next important news. సెవెంత్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. లెజెండరీ ఫుట్బాలర్ చున్నీ గోస్వామి నో మోర్. సో హీ పాస్డ్ అవే. సో ఆయన ఒక లెజెండరీ ఫుట్బాలర్. ఆయన 1962 ఏషియన్ గేమ్స్ గోల్డ్ గెలిచింది. సో ఆ టీంకు ఆయన కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన కెరియర్లో మొత్తం 50 మ్యాచ్లు ఆడారు. 1956 నుంచి 1964 వరకు 8 years పాటు ఆయన సర్వీస్ చేశారనమాట. సో ఆయన పేరు చిన్ని గోస్వామి.
he is a legendary footballer, he is no more. And let us move to the next important news item. Eighth news item. ఎస్, ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో మనకు కనపడుతుంది. పిఎస్జి డిక్లేర్డ్ లీగ్ 1 ఛాంపియన్స్. పిఎస్జి అనేది ఒక 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 గ్రూప్ పేరు అనమాట, అంటే ఒక టీం పేరు. సో ఆ టీము లీగ్ 1 ఛాంపియన్స్గా వాళ్ళు అవతరించారు. సో రీసెంట్గా మనకు కోవిడ్-19 క్రైసిస్లో భాగంగా లీగ్ 1 అనేది వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏ ఒక్క మ్యాచ్ కూడా చోటు చేసుకోకపోవడంతో వాళ్ళు పాయింట్స్ ప్రకారంగా ఏ జట్టు అయితే మనకు ముందంజలో ఉందో ఆ జట్టుని ఛాంపియన్స్గా వాళ్ళు ప్రకటించారు ఆ ఆర్గనైజర్స్. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ ప్రకారంగా పిఎస్జి జట్టు నంబర్ 1 స్థానంలో ఉండగా సో ఆ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుందనమాట. సో కరెంట్ పిఎస్జి ప్రెసిడెంట్ ఎవరు అంటే నాసర్ ఈ ఖలీఫీ. అండ్ లీగ్ 1 అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ అఫీషియల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్కి సంబంధించి అఫీషియల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే మనకు మిగిలిన కంట్రీస్లో ఇంపార్టెంట్ నేషనల్ ఫుట్బాల్ లీగ్స్ ఉన్నాయి, అవి చూద్దాం కింద. సో ఐ లీగ్ అంటే ఇండియాకి సంబంధించింది, అండ్ బుండెస్ లీగా అంటే అది జర్మనీకి సంబంధించింది, అండ్ బార్క్లేస్ ప్రీమియం లీగ్ యూకేకి సంబంధించింది, సిరియా అంటే ఇటలీకి సంబంధించింది, అండ్ లా లీగా అంటే మనకు స్పెయిన్కి సంబంధించింది అనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ హెడ్లైన్ అండ్ రికార్డింగ్ ద ఫుట్బాల్. అండ్ లెట్ us move to the next important headline, 9th important headline. ఎస్, సో హెడ్లైన్ మాకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. సో కావేరీ నది కొన్ని రాష్ట్రాల మధ్య చాలా ఎక్కువ కాంట్రవర్సీని క్రియేట్ చేసిన ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ అనమాట. సో ఈ కావేరీ నది మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి. ఈ కావేరీ నది ఒక పక్క పాండిచ్చేరి, మరొక పక్క కర్ణాటక అండ్ అట్ లాస్ట్ తమిళనాడు. సో ఈ 3 రాష్ట్రాల్లో ఈ కావేరీ నది ప్రవహిస్తోంది. సో ఈ కావేరీ నది ఏ రాష్ట్రానికి ఎంత వాటా, ఏ రాష్ట్రానికి ఎంత చెందుతుంది అనే విషయం మీద ఒక బోర్డ్ని అలొకేట్ చేశారు. సో ఆ బోర్డ్ పేరు ఏంటి అంటే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఐ రిపీట్, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో CWMA. సో అంటే ఏ రాష్ట్రానికి ఎంత వాటర్ చెందుతుంది అనే విషయం మీద వాళ్ళు అంచనా వేయడానికి ఒక అథారిటీని వాళ్ళు వేశారు. సో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇట్ ఈజ్ అండర్ ద జల్ శక్తి మినిస్ట్రీ. ఇట్ ఈస్ ద న్యూస్. ఎస్, సో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని పూర్తిగా ఇది జల్ శక్తి మినిస్ట్రీ కిందకి తీసుకొని వచ్చారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ CWMA ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ ఆఫ్ వాటర్ షేరింగ్ ఇన్ కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. సో ఈ అథారిటీని పూర్తిగా జల్ శక్తి మినిస్ట్రీ కిందకి తీసుకొని వచ్చారు. అండ్ జల్ శక్తి మినిస్ట్రీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మెర్జింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ సోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువినేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఈ అన్ని విషయాల మీద మనకు ఒక మినిస్ట్రీ ఏర్పాటైంది. ఆ మినిస్ట్రీనే మనకు జల్ శక్తి మినిస్ట్రీ. అండ్ దీనికి కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. ఆయన జోధ్పూర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారనమాట రీసెంట్గా. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే రతన్ లాల్ కటారియా, అంబాలాకు సంబంధించిన వ్యక్తి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ద కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. అండ్ మనకు ఈ ఆర్టికల్ని చూశాక ఏవైతే మనకు కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి, సో ఈ 4 స్టేట్స్కి సంబంధించి మనకు కావేరీ వాటర్ అన్నది ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్గా మారింది. మరి ఇండియాలో ఇలాంటి కాంట్రవర్షియల్ వాటర్ మేనేజ్మెంట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇప్పుడు చూడండి ఈ ఆర్టికల్లో. ఎస్, మనకు రవి అండ్ బియాస్ నదుల మధ్య స్టేట్స్ ఫైటింగ్ వచ్చి మనకు పంజాబ్
హర్యానా అండ్ రాజస్థాన్. నెక్స్ట్ నర్మదా నదికి సంబంధించి మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. అండ్ కృష్ణా నదికి సంబంధించి మనకు కృష్ణా నది మిడిల్లో ఇక్కడ సౌత్లో ఉంది ఆంధ్రప్రదేశ్ దగ్గర. సో అక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర అన్నమాట. నెక్స్ట్ గోదావరి మనకు మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్. అండ్ పెరియార్ నది మనకు ఏంటంటే తమిళనాడు అండ్ కేరళ. సో ఇలా ఈ వాటర్ అంటే ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అనే విషయం మీద ఈ అన్ని రాష్ట్రాలు కాస్త కాంట్రవర్సీస్కి లోన్ అవుతున్నాయి. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. 10వ న్యూస్ అనమాట. ఎస్, ఛత్తీస్గఢ్ tops the list of employment under the MGNREGA. So what is the full form of MGNREGA? Mahatma Gandhi National Rural Employment Guarantee Act. I repeat, Mahatma Gandhi నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇందులో భాగంగా రూరల్ వర్కర్స్కి, అన్స్కిల్డ్ లేబర్స్కి 100 రోజుల పాటు పని కల్పిస్తుంది ఈ ప్రోగ్రామ్ MGNREGA. అండ్ దీంట్లో ఛత్తీస్గఢ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నియర్లీ 18 lakh పీపుల్కి ఇది పని కల్పిస్తుందన్నమాట. సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ ఉంది, 10.79 లక్షలు. అండ్ మూడో పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ద హిందూ బిజినెస్ లైన్లో మనకు కనపడుతుంది ఈ ఆర్టికల్. ఇట్ ఈస్ ద 11th హెడ్లైన్ అనమాట. సో ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ సోలార్ మార్కెట్. సో ఇండియా సోలార్ మార్కెట్ లీడర్ బోర్డ్ 2020 ప్రకారం మెర్కోమ్ ఇండియా రీసెర్చ్ అనే ఒక కంపెనీ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఇండియా సోలార్ మార్కెట్ లీడర్ బోర్డ్ 2020. ఆ రిపోర్ట్ ప్రకారం సోలార్ మార్కెట్లో ఇండియా ఈజ్ ఇన్ ద 3rd స్పాట్. ఇండియా 3వ స్థానంలో ఉంది సోలార్ మార్కెట్ ప్రకారం. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా దాదాపు 7.3 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ని 2019లో ప్రొడ్యూస్ చేసిందనమాట. అండ్ ఇక్కడ మెర్కామ్ ఇండియా రీసెర్చ్ అనే కంపెనీ విషయానికి వస్తే ఇది మనకు హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. అండ్ దీని హెడ్ ప్రియదర్శిని సంజయ్. అండ్ ఈ ఇండియా మొత్తం మీద 7.3 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తే ఇండియాలో హైయెస్ట్ సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏంటి అంటే ఇట్ ఈస్ గుజరాత్ అనమాట. సో గుజరాత్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది సోలార్ పవర్ ఇంప్లిమెంటేషన్లో. అండ్ లెట్ us మూవ్ టు ద 12th ఇంపార్టెంట్ హెడ్లైన్ ఇన్ ఎకనామిక్ టైమ్స్. ఇండియా ర్యాంక్స్ 53rd ఇన్ ద బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ. సో ప్రతి సంవత్సరం ప్రతి స్టేట్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్ మనము బడ్జెట్ని వాళ్ళు రూపొందిస్తారు. అయితే బడ్జెట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, సో ఎంత నమ్మదగే విధంగా ఉంది, సో అది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనే విషయం మీద ఒక సర్వే రీసెంట్గా ఉంది. సో ఆ సర్వే ఏంటి అంటే బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ, బడ్జెట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనే విషయం మీద వాళ్ళు ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళు 117 కంట్రీస్ సర్వే చేసి ఈ ర్యాంక్స్ని ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ సర్వేలో ఇట్ ఈస్ అన్ ఓపెన్ బడ్జెట్ సర్వే 2019 ఈ సర్వే పేరు. అండ్ దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ IBP ఇండియా. అండ్ ఇందులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది న్యూజిలాండ్, సెకండ్ స్పాట్లో ఉన్నది సౌత్ ఆఫ్రికా, 3వ స్పాట్లో ఉన్నది స్వీడన్. అండ్ ఈ ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ వచ్చి మనకు హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్. సో బడ్జెట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత నమ్మదగే విధంగా ఉంది, అండ్ దాని అంకెలు ఎంత యాక్యురేట్గా ఉన్నాయి అని బయటికి చెప్పడానికి ఒక సర్వే రూపొందించారు ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్. సో దీని ప్రకారంగా ఇండియా ఈజ్ ఇన్ ద 53rd పొజిషన్. మనకు నెంబర్ 1 పొజిషన్లో న్యూజిలాండ్ ఉంది, సెకండ్ స్పాట్లో సౌత్ ఆఫ్రికా, 3వ స్పాట్లో ఇట్ ఈస్ స్వీడన్. అండ్ లెట్ us మూవ్ టు ద 13th ఇంపార్టెంట్ హెడ్లైన్. ఇట్ ఈస్ ద హిందూ బిజినెస్ లైన్. సో ఈ 13వ హెడ్లైన్లో మనకు కనబడుతుంది ఏంటి అంటే KVGB లాంచెస్ వికాస్ అభయ లోన్. సో KVGB ఫుల్ ఫామ్ మనకు కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్, దాన్ని KVGB అంటారు. సో ఈ
కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ వికాస్ అభయ లోన్ని లాంచ్ చేసింది. సో ఈ లోన్ ప్రకారం ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు వాళ్ళు 1 lakh లోన్ని వాళ్ళు మ్యాక్సిమం 1 lakh వరకు లోన్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ కేవీజీబీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ధార్వాద్ అనే ప్రాంతంలో ఉంది. అండ్ ఈ ధార్వాద్ ప్రాంతం నుంచి ఎన్నికైన ఒక మినిస్టర్ పేరు ఏంటి అంటే ప్రహ్లాద్ జోషి. And it is a very, 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 very important. And the last important headline in this current affairs from the different sources segment is in the Hindu business line, the Japan awards Order of the Sun Award. So Japan ఒక వ్యక్తికి ఆర్డర్ ఆఫ్ ద సన్ అవార్డ్ని అవార్డ్ చేసింది. సో ఆ వ్యక్తి పేరు థంగ్జమ్ ధబాలి సింగ్కి ఈ అవార్డు లభించింది. సో ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ రేస్ అనమాట. సో ఇదేంటి అంటే బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ జపాన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో జపాన్ని బాగా అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ని ఇండియన్స్కి అవార్డ్ చేస్తున్నారనమాట. సో ఈ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనేది మనకు 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని ఎంపరర్ మీజీ హీ ఈజ్ ద ఫస్ట్ డెకరేషన్ ఆఫ్ జపాన్. ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇంతటితో మనము 14 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ని మనం ఫినిష్ చేసుకున్నాం. అండ్ లెట్ us మూవ్ టు ద ఫైనల్ సెగ్మెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ ఆర్టికల్స్. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ బిలవ్డ్ పార్లమెంట్. సో పార్లమెంట్ ప్రాజెక్ట్ గెట్స్ ద ప్యానల్ లోడ్. సో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే సెంట్రల్ విస్తా. సో వాట్ ఈస్ ఎ సెంట్రల్ విస్తా? సెంట్రల్ విస్తా అనేది న్యూఢిల్లీలో ఒక ఏరియా, ఒక ప్లేస్ అన్నమాట. సో ఈ ప్లేస్లో మనకు రాష్ట్రపతి భవన్ కనపడుతుంది, పార్లమెంట్ హౌస్ కనపడుతుంది, అండ్ నార్త్ సౌత్ బ్లాక్స్ ఆఫ్ పార్లమెంట్ కనపడతాయి, ఇండియా గేట్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి. ఆ ఏరియా పేరే సెంట్రల్ విస్తా. సో అదే సెంట్రల్ విస్తాలో న్యూ పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తుంది. సో దీనికి ప్యానల్ నాడ్ అంటే ప్యానల్ అప్రూవ్ చేసిందనమాట. అండ్ దీనికి డైరెక్టర్ ఎవరు అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మెయిన్ డైరెక్టర్ జనరల్ అనంత్ కుమార్. సో దీనికి ఆ ప్యానెల్ ఓకే చెప్పిందనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ హెడ్లైన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ఆర్వి స్మిత్, ఢిల్లీ లూజెస్ ఇట్స్ ఫేవరెట్ chronicler. So ఆయన he is a great author, he is a great columnist. సో ఆయన ఫుల్ ఫామ్ రొనాల్డ్ వివియన్ స్మిత్. ఆయన రాసిన రచనలకు ఆయన చాలా సుప్రసిద్ధ కీర్తిని ఆయన సంపాదించాడు. ఆయన ఇక లేరనమాట. సో హీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 81. సో ఆయన గత 4 నెలల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదు. సో హీ పాస్డ్ అవే రీసెంట్లీ on Monday. So this is a second important headline. May rest in peace, sir. And let us move to the next important headline. So March core sector output slumps for 6.5%. So ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు మార్చ్లో కోర్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ సెక్టర్ యొక్క అవుట్పుట్ 6.5% రెడ్యూస్ అయిపోయింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో కానీ మనము ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కోర్ సెక్టర్? సో కోర్ అంటే ఏంటంటే మనకు ఇండియన్ గవర్నమెంట్కి హార్ట్ ఆఫ్ ఎకానమీ, అంటే మనకు ఇండియన్ ఎకానమీకి గుండె లాంటిది, హార్ట్ లాంటిది అనమాట. సో అంటే ఆ కోర్ సెక్టర్కి కొంచెం కనుక ఏదైనా సరే ఎఫెక్ట్ అయినా కూడా ఎంటైర్ ఇండియన్ ఎకానమీ మీద దాని ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో అలా ఇండియాలో 8 కోర్ సెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ 8 కోర్ సెక్టర్స్ ఏంటి అంటే సో 1 స్టీల్, 2 ఎలక్ట్రిసిటీ, కరెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్, క్రూడ్ ఆయిల్, కోల్ రిఫైనరీ. సో ఇలా మనకు 8 కోర్ సెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 8 సెక్టర్స్లో కొంచెం కనుక మార్పు జరిగినా కూడా కొంచెం కనుక అవి లాసెస్ని ఫేస్ చేసినా కూడా ఇండియన్ ఎకానమీ
పూర్తిగా వెనక్కు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే వీటిని కోర్ అని పిలుస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మార్చి నెలకు సంబంధించి 6.5% కిందికి